తర్వాత వెళ్ళమని అధిష్టానమే చెప్పింది. రజనీకాంత్ తనతో కలిసి రమ్మనమని చెప్పారట. బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకున్నాను, సానుకూల మార్పు కోసమే బీజేపీలో చేరానని చెప్పారు. ఇప్పటికే ఇప్పటికీ రజనీకాంత్ సపోర్ట్ ఉన్నట్టుంది అన్నామలైకి. అంటే ఇప్పటికే అక్కడ ఏమైందంటే విజయ్ ఫ్యాన్స్ బాగా హడావిడి. అక్కడ విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా రజనీకాంత్ ని ఎక్కిరించారు. ఆ ఎక్కిరించినక్కడి నుంచి వీళ్ళకి మండుతోంది. మామూలుగా అయితే రజనీకాంత్ ఏమి ఇన్వాల్వ్ కాల. వాస్తవంగా ఏంటంటే నేను ఇంతకుముందు కూడా తమిళనాడు చాలా సార్లు న్యూస్ కవరేజ్కి వెళ్ళాను. అక్కడ మా బంధువులు కూడా ఉంటారు, చూసాను నేను. అక్కడ ప్రతి ఊర్లో మనం తమిళనాడులోకి ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి మన చిత్తూరు దాటి ప్రతి ఊరు రోడ్డు మొదట బోర్డు ఉంటది, ఆర్చిలు ఉంటాయి, రజనీకాంత్ ఫ్యాన్స్ ఫోటో, వాళ్ళ అభిమాన సంఘం ఫోటోలు ఉంటాయి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తో సహా ఉంటది. ప్రతి ఊరికి ఉంటాయి, ప్రతి పల్లెటూరికి 30 మంది ఉన్నా 50 మంది ఉన్నా 500 మంది ఉన్న ఊరికి కూడా ఉంటది ఫ్యాన్స్ అసోసియేషన్, రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీలో ఉంటాయి. అలాంటి దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడనాలా, ఈర్ష్యపడ్డాడనాలా. విజయ్ కూడా సేమ్ చేశాడు. రజనీకాంత్ కంటే ఇంకొక 50-100 ఎక్కువ చేశాడు రిజిస్ట్రేషన్. అక్కడే ఒక క్లాష్ బిగిన్ అయింది సైకలాజికల్ గా. వాస్తవంగా ఏజ్